దాడి జరిగిన తర్వాత డాక్టర్ల సూచన మేరకు ఒక్కరోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను నిర్విరామంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడింది ఎవరు, దాని వెనుక కారకులు ఎవరు అన్న విషయంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే చాలా కీలక సాక్ష్యాలను కూడా సేకరించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. ఇప్పటికే 60 మందికి పైగా విచారణ పూర్తి చేసినట్లుగా చెప్తున్నారు. చాలా వరకు సీసీ ఫుటేజ్లు పరిశీలించినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఎట్లాంటి ఆధారాల సేకరణ జరిగింది, పోలీసులు ఎలాంటి కీలక వివరాలను వెల్లడించారంటే ఏం చెప్తారు? అనుశ్రీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన విజయవాడ నగరంలో ఏదైతే డాబా కొట్లు సెంటర్లో ఆ రోడ్ షో జరుగుతున్న సందర్భంగా చేసినటువంటి హత్యాయత్న కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి పైన ఒక ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఒక పన్నాగం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డారన్న అంశాన్ని అయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటి పక్కన ఉన్నటువంటి కణితిని లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. దీని వెనక ఒక కుట్ర ఉందన్న అంశంలో అయితే అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో అందుకోసమనే చాలా స్పష్టంగా నిన్న సిపి క్రాంతిరాణ కూడా చెప్పారు. హత్యాయత్నం కేసు 307 సెక్షన్ పెట్టడానికి కూడా కారణం అదే. ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దాడి. అయితే ఇందులో చాలా వ్యూహాత్మకంగా పక్కా ప్రణాళికతోనే ఇది జరిగింది. అందుకోసమని ఎక్కడైతే డాబా కొట్లు సెంటర్ దగ్గర, ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర, అదేవిధంగా వివేకానంద స్కూల్, అదే పక్కన ఉన్నటువంటి గంగాలమ్మ గుడి, ఈ రెండింటి మధ్య ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ చీకటి ఉంటుందని తెలుసు. ఆ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్స్ వచ్చినప్పుడు, రోడ్ షో జరిగేటప్పుడు అక్కడ ఆ పవర్ కట్ చేస్తారని తెలిసి అదే ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. ఒక వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన బలమైనటువంటి ఆ రాయితో కొట్టిన అంశం అయితే చాలా స్పష్టంగా మా దగ్గర సమాచారం ఉందన్న అంశం చెప్తారు. దీనికి సంబంధించి వివిధ కోణాల్లో ఆ ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకి, అదేవిధంగా గతంలో రాజకీయ ఘర్షణల్లో పాల్గొన్న వాళ్ళకి, దాంతోపాటుగా అక్కడ ఇంతకుముందు కేసుల్లో ఎవరైతే బ్లేడ్ బ్యాచ్కి సంబంధించినటువంటి, అదేవిధంగా నేరాల్లో పాల్పడినటువంటి వీళ్ళందరినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 60 మంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇంకా ఆ పూర్తి స్థాయి విచారణ కొనసాగుతుందో కొద్ది రోజుల్లోనే ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డా నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటామన్న అంశాన్ని చాలా స్పష్టంగా పోలీసులు చెప్తా ఉన్నారు. దీనిపైన దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడమే కాకుండా ఇప్పుడు పబ్లిక్ కూడా ఒక కాల్ ఇచ్చింది పోలీస్ డిపార్ట్మెంటు. ఎవరైనా సరే ఈ నిందితుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా, లేకపోతే నిందితుడికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా తమకు తెలియజేస్తే 2 లక్షల నగదు బహుమానం కూడా ఇస్తా ఉన్నారు. సో దర్యాప్తుని చాలా వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు. సో మరి కొద్ది రోజుల్లోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు అయితే ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తానికి ఈ విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తున్న వివరాల ప్రకారం దాడికి పాల్పడ్డ వారికి సంబంధించిన వివరాలు కనుక్కునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అటెంప్ట్ గానే పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి. అలాగే 2 లక్షల రూపాయల నజరానాను కూడా ప్రకటించారు. ఎవరికైనా తెలిస్తే వివరాలు అందించాల్సిందిగా ఒక ప్రకటన కూడా చేశారని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద దర్యాప్తు జరుగుతున్న విధానం చూస్తే గనక చాలా త్వరగానే నిందితులు ఎవరన్నది బయటపడే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం.